నోరూరించే కాలీఫ్లవర్ పచ్చడిని కొంతమంది అడిగారు. సో అందుకోసం దాని ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చెప్తున్నాను, క్లియర్గా చూసుకోండి. సో ఒక మంచి, ఇప్పుడు ఎలాగో సీజన్ కాబట్టి చాలా మంచి కాలీఫ్లవర్ అయితే దొరుకుతుంది. దానికి మెయిన్గా కావాల్సింది ఆవపిండి, కారం, ఉప్పు, మెంతిపిండి, లెమన్ జ్యూస్ అనమాట. ఓకేనా. సో మెయిన్గా ముందు కాలీఫ్లవర్ని అయితే మనం ఏం చేయాలి, చాలా క్లీన్ చేసేసుకొని, అంటే కొంచెం సాల్ట్ వాటర్లో లూక్ వామ్ అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ కాలీఫ్లవర్ని వేసి ఒకసారి తీసి మనం ఆరబెట్టుకోవాలి కంపల్సరీగా. ఎందుకంటే కాలీఫ్లవర్లో మోస్ట్లీ పురుగులు అయితే ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసం దాన్ని క్లీన్ చేసుకొని ఆరబెట్టి, ఇంత కూడా తడి లేకుండా మనం దాన్ని డ్రై అంటే ఎండబెట్టకూడదు, అస్సలు తడి అనేది ఉండకూడదు, తుడుచుకుని రెడీగా ఉంచుకోవాలి. అండ్ నెక్స్ట్ దానికి ఇప్పుడు మనం రెడీ చేసుకోవాల్సిన పేస్ట్ వచ్చేటప్పటికి ఆవపిండి హాఫ్ గ్లాసు అయితే కొంచెం మెంతిపిండి, అండ్ నెక్స్ట్ కారం 1:2 రేషియోలు అనమాట. ఆవపిండి హాఫ్ అయితే దానికి డబల్లో కారం, అండ్ ఉప్పు వచ్చేటప్పటికి ఈక్వల్ టు కారం, కాకపోతే కొంచెం తగ్గించి వేసుకోవాలి. అంటే కారం ఉప్పు ఈక్వలే ఉంటుంది, కానీ కారం కంటే ఒక్క రవ్వ తగ్గించేసుకోవాలి. కావాలంటే మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు, కానీ వేసిన తర్వాత మళ్ళీ తీయలేము. అండ్ దట్టు దీనికి వచ్చేటప్పటికి షెల్ఫ్ లైఫ్ చాలా తక్కువగా ఉంటుంది. అంటే 15 to 20 days, 15 to 1 month 15 days to 1 month మాత్రమే ఉంటుంది. కాబట్టి మనం ఎక్కువ కారాలు ఉప్పులు ఈక్వలెంట్గా వేస్తే సరిపోతుంది తప్ప మరీ టూ మచ్ ఎక్కలు. దానికి తోడు లెమన్ జ్యూస్ కంపల్సరీగా ఒక 3 to 4 లెమన్స్, అంటే మనం తీసుకునే కాలీఫ్లవర్ని బట్టి వేసుకోవాలి. దానివల్ల టేస్ట్ వస్తుంది అనమాట. అందుకోసం లెమన్ జ్యూస్ వేసుకుంటాం ఇందులో. ఓకేనా. సో అవన్నీ పేస్ట్ లాగా రెడీ చేసుకుని కొంచెం ఆయిల్ కూడా వేసి మిక్స్ చేసి మనం దాన్ని ఒక 2 days మాత్రం పక్కన ఉంచితే దాంట్లో నుంచి చాలా లిటిల్ బిట్ ఆయిల్, ఎక్కువ మేము ఆయిల్ యూజ్ చేయక్కర్లేదు, ఎక్కువ ఉంచాల్సిన అవసరం లేదు. 2 days మాత్రం దాన్ని పక్కన ఉంచితే దాంట్లోంచి చక్కగా మంచిగా ఆయిల్స్ అన్ని బయటకు వచ్చి, అందులో ఈ పేస్ట్ ఇదంతా కూడా నార్మల్గా ఉంటుంది, డ్రైగా ఉంటుంది. బట్ 2 days ఉంచేటప్పటికి ఆ కాలీఫ్లవర్లో ఉన్న లిక్విడ్ కంటెంట్ అండ్ లెమన్ జ్యూస్ ఇవన్నీ అండ్ వేసిన ఆయిల్ ఇవన్నీ కూడా మంచి లిక్విడ్ ఫార్మాట్, మనకి గ్రేవీ కన్సిస్టెన్సీలోకి వచ్చి మనం అన్నంలోకి కలుపుకునే వీలు అయ్యేటట్టుగా అది మనకి బాగా రెడీ అయ్యి ఉంటుంది. సో ఇప్పుడు చూడొచ్చు మీరు ఈ వీడియోలో, చక్కగా దానిలోంచి ఆయిల్స్ అదంతా కూడా బాగా ఎక్స్ట్రాక్ట్ అయ్యి చాలా అందంగా తయారైంది. చాలా నీట్గా ఏమంటారు, చాలా లుకింగ్గా ఉంటుంది. 2 days మాత్రం ఉంచిన తర్వాత దాన్ని టేస్ట్ చేస్తే బా నోట్లో క్రంచీగా ఫ్రెష్ వెజ్జీ పికల్ మనకి రెడీ అయిపోద్ది. చక్కగా దాన్ని ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. ఎవరికైనా నచ్చితే మాత్రం మీకు కావాల్సిన వాళ్ళకి ఎవరికన్నా కూడా షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పికిల్స్ మన చేతితో సెల్ఫ్గా చేసుకుంటేనే చాలా మౌత్ వాటరింగ్గా అనిపిస్తుంటాయి, చాలా నోరు ఊరించేటట్టుగా ఉంటూ ఉంటాయి. దట్టు అమ్మ చేతితో చేయించుకుని పికిల్ ఏదైనా అమృతంలో ఉంటుంది కదా. ఎవరికైనా కావాలంటే చక్కగా ట్రై చేయండి. నెవర్ మిస్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.